మేషరాశి ఫలాలు. ఇతరులకు చెడు చెయ్యాలన్న ఆలోచనలను రానిస్తే మీకే మానసిక ఆందోళన కలుగుతుంది. ఈ రకమైన ఆలోచనలు జీవితాన్ని వృధా చేస్తాయి, పైగా మీ సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. కనుక వీటిని మానండి. మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ తండ్రి గారిని లేక తండ్రిలాంటి వారిని సలహాలు, సూచనలు అడగండి. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలకు, ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. ఆ కమిట్మెంట్, వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం, కాబట్టి చేయకండి. మీ హాస్య చతురతే మీకు బలం. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపడం ఎంత బాగుంటుందో ఈరోజు మీకు తెలిసొస్తుంది. ఈరోజు మీరు మీ యొక్క పాత స్నేహితుడిని కలుసుకోవటం ద్వారా సమయం ఎంత తొందరగా తిరుగుతుందో గ్రహిస్తారు. వృషభరాశి ఫలాలు. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈరోజు మిమ్ములను అనేక ఆర్థిక సమస్యల నుండి అపశమనం కలిగిస్తుంది. మీ ఖరకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడుచేస్తుంది. వారి సలహాలకు మీరు తలొగ్గవలసి ఉంటుంది. అందరినీ బాధించే కంటే వినయంగా ఉండడం ఎంతో మంచిది. గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ఈరోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండటం మంచిది, లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును. మిథున రాశి ఫలాలు. శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు. డబ్బు విలువ మీకు తెలియదు, కానీ ఈరోజు మీరు డబ్బు విలువను తెలుసుకుంటారు. మీ అవసరాలకు కావలసిన మొత్తం మీకు మీ చేతికి అందదు. మితిమీరిన పరిస్థితులను మీ పిల్లలు ఇంటిలో కల్పించవచ్చు. అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా ముందు వెనుకలు ఆలోచించనిదే నిర్ణయం తీసుకోవద్దు. కొంతమందికి క్రొత్త రొమాన్స్లు తప్పవు. మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. ఈ యాంత్రిక జీవితంలో మీకు మీ కొరకు సమయం దొరకడం కష్టమవుతుంది. కానీ అదృష్టం కొద్దీ మీకు ఈరోజు ఆ సమయం దొరుకుతుంది. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది. ఈరోజు మీ ప్రయాణంలో ఒక బాటసారి మీకు చికాకును తెప్పిస్తాడు. కర్కాటక రాశి ఫలాలు. మీకు బోలెడంత ఎనర్జీ ఉంది, కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకోండి, లేకుంటే అది తరువాత కోపాలను, విచారాలను తేవచ్చు. మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టమవుతుంది. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వాతో సమయము గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. మన ఆలోచనలు కొత్త ప్రపంచాన్ని రూపొందిస్తాయి. కావున మీరు మంచి పుస్తకాలు చదవడం ద్వారా మీ యొక్క ఆలోచనా శక్తిని పెంపొందించుకోండి. సింహరాశి ఫలాలు. ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని మీ స్నేహితులు మీకు పరిచయం చేస్తారు. ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి, ఇది మీకు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారు. ప్రతిసారి మీ ప్రేమను చూపించటం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుంది. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించటం మాని ఆధ్యాత్మికంగా మీ ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కనిపిస్తూ, తాండవిస్తూ, మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది. ఈరోజు మీరు మీ పాత స్నేహితుడిని కలుసుకోవటం ద్వారా సమయం ఎంత తొందరగా తిరుగుతుందో గ్రహిస్తారు. కన్యారాశి ఫలాలు. అతి విచారం, ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కలతపరుస్తాయి. మీరు మానసిక స్పష్టను కోరుకుంటే అయోమయం, నిరాశ, నిస్పృహల నుండి దూరంగా ఉండండి. పెండింగ్ విషయాలు తెమలకుండా అలానే ఉంటాయి. ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికోతుంది. అతి చిన్న విషయాల గురించి కూడా మీ డార్లింగ్తో వివాదాలు రేగి సంబంధాలు దెబ్బతింటాయి.
ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం, అది పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత తోచుతుంది. అసలే కారణమో లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు. ఈరోజు మీరు మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సమయమును కేటాయిస్తారు. ఏమీ చేయకపోవటం కంటే ఇది నయం. తులారాశి ఫలాలు. సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనులను చేస్తుంది. దీనిని తొలగించడానికి ముందు మీ ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. ఊహలదారుల వెంట పరులెత్తకండి. వాస్తవంలో బ్రతకడానికి మరింతగా ప్రయత్నించండి. మీ స్నేహితులతో మరింత సమయం గడపండి. అది కొంతమేలు చేకూరుస్తుంది. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన మీరు గుర్తింపు పొందేలాగా ఉంది. మీరు సరైన పద్ధతిలో విషయాలను అర్థం చేసుకోవాలి. లేనిచో మీరు మీ ఖాళీ సమయాన్ని వాటి గూర్చి ఆలోచించి వృధా చేసుకుంటారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు. మీరు ఈరోజు మేందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా కేశలంకరణకు, వస్త్రధారణకు సమయం కేటాయిస్తారు. దీని తరువాత మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు. వృశ్చిక రాశి ఫలాలు. మీరు ప్రయాణానికి బలహీనంగా ఉన్నారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి. మీ డబ్బులు ఎక్కడ ఖర్చవుతున్నాయో తెలుసుకోండి. లేనిచో రానున్న రోజులలో మీకు ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యుల సరదాతత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికోతుంది. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకోండి. జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ మిమ్మల్ని రక్షించడానికి రారు. మీ భాగస్వామితో గడపడం ఎంత గొప్ప అనుభూతో ఈరోజు మీకు అనుభవంలోకి రానుంది. అవును, ఆ భాగస్వామి మీ జీవిత భాగస్వామే. ఈరోజు మీరు అప్పుగా ఇచ్చిన ధనం మీకు తిరిగి వస్తుంది. దీనివలన మీరు అన్ని ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. ధనుస్సు రాశి ఫలాలు. మీరు ప్రయాణానికి బలహీనంగా ఉన్నారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. విలువైన వస్తువులలాగానే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచండి. ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. ఆపాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందబోతున్నారు. అతిగా నిద్రపోవటం వలన మీరు శక్తిని కోల్పోయినట్టు భావిస్తారు. రోజంతా ఉత్సాహంగా ఉండేటట్టు చూసుకోండి. మకర రాశి ఫలాలు. మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ కృంగపోకండి. ఆస్తులు మనసును మొద్దుబరుస్తాయి, కానీ అది అందకపోవడం దానిని బలోపేతం చేస్తుంది. ధూమపానం, మద్యపానం మీద అనవసరముగా ఖర్చు పెట్టటం మానుకోండి. లేనిచో ఇది మీకు అనారోగ్యం మాత్రమే కాదు, మీ ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బతీస్తుంది. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలా మంది ఉంటారు. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిన సమయం. ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈరోజు మీకు తెలిసిరానుంది. ఈరోజు మీ జీవితంలో ముఖ్యమైన వారిని బాగా మిస్ అవుతారు. కుంభరాశి ఫలాలు. ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. మీరు అప్పు ఇచ్చిన వారికి వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనం అందుతుంది. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీరు తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. గ్రహచలనం రీత్యా ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ సమయాన్ని, అంతర్జాలాన్ని ఉపయోగించటం
టీవీ చూడటం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది, ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవటం వల్ల వారికి కోపం వస్తుంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. చెట్టునీడ కింద కూర్చోటం ద్వారా మీరు మానసికంగా, శారీరకంగా విశ్రాంతిని పొందుతారు, జీవిత పాఠాలను తెలుసుకోగలుగుతారు. మీనరాశి ఫలాలు. మానసిక స్పష్టత కోసం అయోమయం, నిరాశ, నిస్పృహాలను దగ్గరకు రానీయకండి. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ యొక్క ఆర్థిక స్థితి దెబ్బతీసినప్పటికీ మీ యొక్క సంబంధం మాత్రం దృఢపడుతుంది. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈ రోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈ రోజు విద్యార్థులు వారి సమయాన్ని ప్రేమ కొరకు వినియోగిస్తారు. దీనివలన చాలా సమయం వృధా అవుతుంది. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో కుటుంబంతో గడపడం చాలా అరుదుగా ఉంటుంది. కానీ మీకు కావలసిన వారితో ఆనందముగా గడపడానికి ఇది చాలా మంచి అవకాశం.